కంప్లీట్ డిజైన్ ఇది. ఓకే, దీంట్లో ఎలా ఉంటుందంటే మీకు ఇది కార్డ్ ఇన్పుట్ హోకర్, దీంట్లో కార్డ్స్ లోడ్ చేసి పెట్టుకోవచ్చు. కార్డ్స్ అయిపోయే కొన్ని దీంట్లో ఏమవుతుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది, కింద ప్రెస్ అయిపోద్దని మీరు కార్డ్ లోడ్ చేసి పెట్టుకున్నప్పుడు. ఓకే, కార్డ్ ప్రింట్ అయిపోయే కొంది దీని ఏంది ఆటోమేటిక్ స్ప్రింగ్ ఉంటుంది కింద, ఆటోమేటిక్ పైకి వస్తుంది అది. ఓకే, 100 కార్డ్స్ మంచి లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా వస్తుంది, పై వెళ్ళిపోతూ ఉంటాయి, డస్ట్ పడకుండా కవర్, డస్ట్ ఉండదు, డస్ట్ ప్రూఫ్. ఇది అవుట్పుట్ హోకర్, కార్డ్స్ ప్రింట్ అయ్యి దీంట్లోకి వచ్చి పడుతుంటాయి అన్నమాట. ఓకే ఓకే సార్, ఇది అవసరం ఉంటే ఇలా పెట్టుకోవాలి, అవసరం లేకుంటే క్లోజ్ చేసి పెట్టుకుంటాం స్పేస్ నీట్గా. ఇప్పుడు ఇది మీకు రిబ్బన్. రిబ్బన్ ఎప్పుడు ఓపెన్గా ఉండదండి, వస్తున్నాయి. ఇది రిబ్బన్ కవర్ ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇది సార్. ఓకే, ఇది రిబ్బన్. ఇదిగోండి, ఇది ఏంటంటే కార్డ్ క్లీనర్. ఇది రోలర్ అంటాం దీన్ని. కార్డుని క్లీన్ కార్డు మీద ఏమన్నా డస్ట్ ఉన్నా ఆటోమేటిక్ క్లీన్ చేసుకుంటూ పోతుంది. ఇది దీంట్లో రిబ్బన్ లోడ్ చేసి పెట్టాం. ఓకే, ఇది ప్రింట్ అయ్యి మొత్తం ఇటు చుట్టుకుంటూ వచ్చేస్తుంది. ఓకే, తీసి బయట వేస్తాం అయిపోయింది. అంతే, రిబ్బన్ చిన్నది, అంతే, చిన్న రిబ్బన్ అంతే. ఉంది లోపల ఉంది, తీసుకుని అంటే రిబ్బన్ క్యాసెట్ లాగా అనమాట. ఇప్పుడు రిబ్బన్ సపరేట్ తీసి చూపిస్తాం. గోల్డ్ కోడెడ్ అదేనా చెప్పానంటే అదేనండి, దాంట్లో YMCKO అంటే Y అంటే ఎల్లో, C అంటే సియాన్, M అంటే మజెంటా. ఈ కలర్స్ అన్ని కలర్స్ ఉంటాయి మేడం. ఫస్ట్ Y అంటే ఎల్లో, దాని తర్వాత M అంటే మెజెంటా, C అంటే సియాన్, తర్వాత K బ్లాక్, O అంటే ఓవర్లే YMCKO. ఒక మొత్తం టోటల్ ఏమవుతుందంటే అది ఒక ఓవర్లే అనేది ఇది వస్తుంది అనమాట. ఇది ఓవర్లే, దానిపైన లామినేటెడ్ టైప్, స్మాల్ లామినేటెడ్ టైప్. ఇది రోలర్. ఇది డస్ట్ కార్డ్ పైన డస్ట్ ఉంటే మొత్తం టోటల్ దీనికి అంటుకుంటుంది. క్లీన్ చేసి కార్డ్ ఇట్లా వస్తుంది. ప్రింటర్ హెడ్ ఇక్కడ ఉంటుంది. ఇది అదే ప్రింటర్ హెడ్. ఇది మనం ఈ టైప్లో పెడతాం కదా, పెట్టినప్పుడు ప్రింటర్ హెడ్ ఇక్కడ. ఇది ప్రింటర్ హెడ్. కార్డ్ ఇలా వస్తుందా? కార్డ్ ఇలా కింద నుంచి, దీనికి రోలర్ కింద నుంచి వచ్చి ఇక్కడ పైకి వస్తుంది. సో ప్రింట్ అనేది కార్డ్కి కింద నుంచి ఇట్లా ఉంటుంది అనమాట. ఒక్కొక్క రిబ్బన్. ఫస్ట్ ఎల్లోలో ఎంత పర్సెంటేజ్ కావాలో అంత పర్సెంటేజ్ తీసుకుని తర్వాత నెక్స్ట్ మెజెంటా, తర్వాత సియాన్. సో 3 అయిపోయిన తర్వాత బ్లాక్. ఇప్పుడు మనం మ్యాటర్ ఏదైనా ఉంటే అది బ్లాక్ డోట్స్ ఉంటుంది కాబట్టి తర్వాత బ్లాక్, తర్వాత ఓవర్. సో కార్డ్ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేది. 3 కలర్స్ దగ్గర ప్రింట్ అయితే ఏం కాదు, ఇక్కడే ప్రింట్ అయ్యేది, రోల్ అవుతుందండి. తిరుగుతుంది ప్రింటర్, మీరు ప్రింట్ ఇవ్వగానే ఇది తిరుగుతుంది అనమాట. కార్డ్ లో ఎల్లో కలర్ పర్సెంటేజ్ ఎంత కావాలో ఫస్ట్ ఎల్లో ప్రింట్ అయిపోయింది. ఎల్లో ప్రింట్ తీసుకుంటుంది. ఓన్లీ ఈ 3 కలర్ తోటి మీరు ఇలా తీసుకున్నప్పుడు ఇదిగోండి సార్, ఇప్పుడు ఎల్లో అయిపోయిందా, ఇలా ప్రింట్ ఇవ్వగానే తిరుగుతుంది. ఇది ఇదిగో మజెంటా వచ్చింది. ఫస్ట్ ఎల్లో ఓవర్లే అయిపోయింది. ఓకే సార్, తర్వాత మజెంటా అయిపోగానే మళ్ళీ ఇంకోటి వస్తుంది, బ్లూ వస్తుంది. అట్లా ఆ కలర్స్ అన్నీ అయిపోగానే బ్లాక్ వస్తుంది. ఎన్నైనా చేసుకోవచ్చు, కాంబినేషన్ ఆఫ్ 3-4 కలర్స్. YMCKO, YMCK, ఈ 4 కలర్స్ తో ఎన్ని కలర్స్, ఏ టైప్ కలర్ కావాలంటే ఆ కార్డులన్నీ, ఏ కలర్ కావాలంటే ఆ కార్డు వచ్చేస్తుంది. అంటే ఒక్కసారి కలర్ వెళ్ళిపోయింటే మళ్ళీ అనికి రాదు, అయిపోయిన తర్వాత కార్డ్ బ్యాక్ వస్తుంది. అంతే, ఈ కలర్స్ ఈ స్ట్రిప్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంటికి రాదు, అయిపోయింది. అంటే అది ప్రింట్ అయిపోయింది, అది వేస్ట్ అయిపోయింది, అది ప్రింట్ అయిపోయింది. ఆ విధంగా హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్ సార్? హార్డ్లీ 1 సెకండ్. మీరు ప్రింట్ ఇచ్చారంటే 1 సెకండ్ అంటే 20 సెకండ్స్. సారీ, అది 1 మినిట్ అనుకోండి. 1 మినిట్ కూడా పట్టదు, బిలో 1 మినిట్ 20-30 సెకండ్స్ అంటే 20 సెకండ్స్. ఇది ఇట్ సైడ్ దాంట్లో ఏమొస్తుంది, రోలర్ నుంచి ఎంటీ రోలర్. అంటే ఇది ఎంటీ అండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఫిల్ అవుతుంటుంది, ఫిల్ అయిపోతుంది, ఇలా వచ్చి ఇలా ఫిల్ అవుతుంది. తీసి బయటపడేది కొత్త రిబ్బన్ మళ్ళీ దీనికి పెట్టి, అంటే మళ్ళీ ఇలా లాక్ ఓపెన్ చేసి రిబ్బన్ అలా ప్లేస్ చేసి బయట కూడా ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేసుకుంటాడు కదా, క్లీన్ చేసుకుంటాం. అవసరం లేదు, అది కంప్లీట్ బ్లాక్ అయిపోద్ది. మీటింగ్ ఇది కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది. ఇదేంటంటే మీకు తెలిసిపోతుంది సార్, మరి ఇదే బ్లాక్ గా అప్పుడు ఇది మార్చాలి. అది అంతా చాలా అంతా 170 రూపీస్, అది పెద్ద ఇష్యూ కాదు. సో ఇది కలర్, ఇది కలర్ బ్లాక్ చూస్తారా? బ్లాక్ కూడా సేమ్ ఇంతే. అది ఎక్కడ పెడతారు?
దీని ప్లేస్లో పెట్టుకోవడం ఇంకేం లేదు. అచ్చా ప్రతిసారి బ్లాక్ మార్చడం అంతే. మీకు అవసరం అనుకుంటే మనం జనరల్గా ఎలా చేస్తామంటే ప్రింటింగ్, ఇప్పుడు మీకు 100 కార్డ్స్ ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ కలర్, బ్యాక్ సైడ్ బ్లాక్ ఉంటుంది, ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫ్రంట్ సైడ్ మొత్తం ప్రింట్ చేసేస్తాం, రిబ్బన్ మార్చేసి మరి ఇటు 100 కార్డ్స్ ఇటు వచ్చినాయి కదా, ఈ మొత్తం రివర్స్ లో పెట్టేస్తాం. మళ్ళీ బ్యాక్ సైడ్ ఏముంది సెలెక్ట్ చేసుకుంటాం, మ్యాటర్ ఏంటి, మళ్ళీ అదే ప్రింట్ కొట్టేస్తాం, అయిపోయింది. సో రిబ్బన్ ఒకటే పెట్టగలం, ఇంతే ఫంక్షనల్ ఇంకేం లేదు. అది ఇది 3 కలర్స్ అంటే ఏం నాకు అర్థం కాలేదు. 3 కలర్స్ అంటే ఏంటంటే ఎట్లా ఎక్కడ వచ్చి ఉంటాయి అని అన్నారు కదా, ఫస్ట్ 3 కలర్స్ వస్తాయని. అవును, అది ఏంటి ఎట్లా? ఓకే అదే మీ డౌట్. ఇప్పుడు మీ దగ్గర ఎల్లో ఉంది, సారీ గ్రీన్ ఉంది, రోజ్ ఉంది, రెడ్ ఉంది అనుకోండి, బ్లూ ఉంది, ఐ మీన్ ఇంకా లైట్ బ్లూ ఉంది, బ్లాక్ ఉంది. ఓకే, మన కార్డు మీద ఉన్న కలర్స్ ఇవ్వండి. ఈ కలర్స్ అన్ని ఆ 3 కలర్స్తోనే అది ఆటోమేటిక్ తీసేసుకుంటుంది ఆ పర్సంటేజ్. ఇప్పుడు మజెంట్ YMCKO రిబ్బన్ పేరే అది, YMCKO. ఎల్లో, మజెంటా, సియాన్, బ్లూ, ఇవి ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన ప్రింట్ ఉంటుంది కదా, మీరు ప్రింట్ ఇస్తారు కదా, ప్రింట్ ఇచ్చినప్పుడు ఏమేమి ఉన్నాయి, గ్రీన్ ఉంది, ఓకే, ఇది ఉంది, బ్లాక్ ఉంది, ఇవి ఈ ఆటోమేటిక్గా అది పర్సంటేజ్ తీసేసుకొని ప్రింట్ వస్తుంది. మనకి ఇప్పుడు మన బర్జర్ పెయింట్స్ అవి కొనడానికి పోతే మన దగ్గర ఉన్న అలా 4 కలర్సే. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆ మిషన్లో చెక్ చేసుకొని ఏది ఎంత పర్సంటేజ్ యూజ్ చేస్తే మీరు అడిగిన కలర్ వచ్చిందని మిక్స్ చేసి ఓకే దీని ప్రకారం మీరు యూజ్ చేసుకోండి సార్ అని చెప్తాడు. మనం ఇక్కడ ఏం చేస్తాము, మన దగ్గర ఉండేది ఆ 3 కలర్సే రిబ్బన్లో, YMCKO 4 కలర్సే ఉండేది మీకు. కానీ దీంట్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు ఇచ్చిన ప్రింట్ ఇస్తారు చూడండి, ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ అంత పర్సంటేజే హెడ్ యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు రెడ్ కావాలనుకోండి, 4 కలిసి రెడ్ మజెంటాని క్రియేట్ చేసుకుంటుంది, ఎక్కువ మజెంటా ఎక్కువ స్ట్రెస్ అయ్యింది. మనం ప్రింట్ ఇచ్చినప్పుడే ఆ డేటా మొత్తం ప్రింటర్ రిబ్బన్ మీదకి పడిపోతుంది అనమాట. పడిపోయినప్పుడు ఏ కలర్ ఎంత పర్సంటేజ్ స్ట్రెస్ కావాలనేది ఆటోమేటిక్ డిసైడ్ చేసుకుంటుంది. అదే అందుకే థర్మల్ ప్రింటింగ్ అండి. మనం ఏమి ఇప్పుడు ఇక్కడ కొన్ని టెక్నాలజీ ఉంటాయి, కలర్ ఇవి ఉంటాయి టిన్లు, దాంట్లో నుంచి వాడు తీసుకుంటూ ఉంటాడు, ఇదంతా బట్టల మీద పడతాం, ఎంత గబ్బు అసలు ఆ టెక్నాలజీ కాదు, ఇది డైరెక్ట్ థర్మల్ ప్రింటింగ్. మీరు ఎంటర్ కొట్టగానే మీరు ఆటోమేటిక్గా కలర్ పర్సెంటేజ్ డిసైడ్ అయిపోతుంది, ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది. ఇండికేటర్ ఇప్పుడు సార్ ఆన్ ఆఫ్ అయితే చెప్తాను. పవర్ పోతే అదేం ప్రాబ్లం లేదా? కంటిన్యూ అవుతుంది. పవర్ మన దగ్గర యూపీఎస్ ఉంది, యూపీఎస్ పెట్టు, యూపీఎస్కి మనం కనెక్ట్ చేస్తే ప్రాబ్లం, ఎక్కువ హీట్ అయి రావడం అట్లా. ఇది ఆన్ ఆఫ్. ప్రింట్ ఇస్తాము, ప్రింట్ ఇవ్వచ్చు శశి కింద సెట్ చేసి పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఇచ్చాను అనుకోండి, దీన్ని కూడా చేస్తారు, ఇట్లా ఇస్తే కూడా. అది మనకు మ్యాటికార్డ్ అని ఒకటి కార్డ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్, దాంట్లో మనకు నచ్చినట్టు డిజైన్ చేస్తారు సార్. దీంట్లో ఎలా అంటే మీకు సాఫ్ట్వేర్ వస్తుంది, మీకు చెప్పాను కదా, మెయిన్ ఆ సాఫ్ట్వేర్లో ఐడి కార్డ్ డిజైన్ చేసుకునే టెక్నాలజీ మొత్తం దాంట్లో ఉంటుంది. మీకు ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటని దాని ప్రకారం మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఇలా ఇచ్చిన అలా కార్డ్ చేయాలంటే చేసుకోవచ్చు, ఎందుకు చేయకూడదు? అదే క్వాలిటీ వస్తుంది, క్వాలిటీ అదే ఉంటుంది. దాన్ని తీసేసి లోపల కట్ చేసి లోపల చూసి చేసుకోవచ్చు, సేమ్ ఇదే చేసుకోవచ్చు. ఆ సాఫ్ట్వేర్లో మీరు ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక డిజైన్ చేసి పెట్టాను, మీరు వస్తున్నారు అనేసి ప్రింట్ ఇస్తాను. ఓకే, ఇది సాఫ్ట్వేర్ మ్యాటికార్డ్ సాఫ్ట్వేర్, కార్డ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ మీరు ఇస్తారా? ఇంక్లూడ్ ఆ లైసెన్స్ వెర్షన్ చాలా మంది ఏం చేస్తారు, స్టూడెంట్స్ కదా కార్డ్స్ బల్క్ కొట్టాలి చెప్పరు, ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ ఇస్తున్నాం అంటారు. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే అది ఎక్స్పైర్ అవుతుంది, అది తక్కువ వాల్యూమ్స్ ఉంటేనే సపోర్ట్ చేస్తుంది, వాల్యూమ్స్ సపోర్ట్. అప్పుడు మీరు వెంటనే కాదు, అరే సార్ ఏమైంది సార్, మీరు లైసెన్స్ తీసుకోవాలి సార్. ఇవన్నీ ఏంటండి సార్, అవేర్నెస్ అనేది ముందు చెప్పడం, తర్వాత మీరు ఏం చేస్తారో తీసుకోండి.
ఇప్పుడు అది చేయాలంటే మన టైం పడుతుందా? డిజైన్ చేసుకోవాలి కదా సార్ మనం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మొత్తం మనం డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఇదంతా ఇప్పుడు మనం డిజైన్ చేయాలి. అందుకే ఆ సాఫ్ట్వేర్ ఉంటేనే డిజైన్ చేయాలి. అదే డిజైన్కి ఎంత టైం పడుతుంది మామూలుగా? మీరు చేసుకునే దాన్ని బట్టి మ్యాక్సిమం 15 minutes అనుకోండి. మీ సిస్టమ్ మీద ఒక టెంప్లెట్ రెడీ అయింది అనుకోండి, గ్రిప్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఇమేజ్ మార్చండి, కనెక్ట్ మార్చడం ఉంటుంది. చేయగలరా మీ ఇంట్లో? మీరు సిస్టమ్ మీద గ్రిప్ ఉంది అనుకోండి తొందరగా అయిపోద్ది. సిస్టమ్ మీద కొంచెం గ్రిప్ షీట్ ఒకటి ఓపెన్ చేసుకొని డేటా ఎవరోది మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు మీరు కాలేజీలో చేస్తున్నారు సార్, ఒక 500 మంది కార్డ్స్ వచ్చారు. వాళ్ళందరూ ముందు ఎక్సెల్లో ఇప్పుడు ఏమేమి కావాలి కార్డులో, మనకి ఇలా కావాలండి. ఇది కాలేజ్ స్టూడెంట్కి ఇస్తున్నాం. మనం ఏమేమి తీసుకోవాలి దీంట్లో ఉంది, నేము, కంపెనీ నేము, టెంప్లెట్ డిజైన్ చేసుకోవాలి, ఈ ఐడి, ఎంప్లాయ్ ఐడి, ఓకే, బ్లడ్ గ్రూపు, ఈ 4-5 కాలమ్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనం ఎక్సెల్లో రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక కాపీ పేస్ట్ కొట్టుకోవడం. ఫోటోలన్నీ ఒక స్కాన్ చేసి పెట్టుకోవాలి. వాళ్ళంతా హార్డ్ కాపీస్ ఇస్తారు కదా, ఆ ఫొటోస్ అన్ని స్కాన్ చేసి పెట్టుకొని ఏ ఫోటో ఎవరిది మనం అక్కడ ఐడి ఏదో ఒకటి పెట్టుకుంటాం. వాళ్ళ ఐడి నెంబరు లేకుంటే నేమో ఏదో ఒకటి, దాన్ని కాపీ పేస్ట్. ఒకసారి మనం తీసుకునే ముందు సాఫ్ట్వేర్ డిజైన్ చేసి చూపిస్తారా? అదే వీళ్ళు వస్తుందంట, మేము వస్తాం, వీళ్ళు వచ్చి అక్కడ ఫిట్ చేసి మీకు ఏదో బాక్స్ ఇచ్చి పంపం. రైట్. మా పర్సన్ వస్తాడు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇన్స్టాల్ చేపిస్తాం, మీ చేత 4 కార్డు ప్రింట్ చేపిస్తాం, మీ హ్యాండ్స్ కూడా ఓపెన్ అవ్వాలి కదా. అంత అట్లా ఉంటుంది. ఏదో మీకు ఇచ్చాము కదా మా చేతులు కడుక్కున్నాం అలా కాదు. సార్ ఇంకోటి చెప్పనా, మీరు తీసుకోపోతా అన్నా నేను ఏమన్నా. అవును, మరి ఏమవుతుందంటే సార్ రేపు పొద్దున మేము వెళ్ళి ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్తాము సార్ రాలేదంటారు. అది మరి మీ ట్రబుల్ మాకు ట్రబుల్. అంతే బెస్ట్ మీరు రావడం ఒకసారి బెస్ట్. వస్తే ఏమవుతుందంటే మాకు మీ లొకేషన్, మీరు అక్కడ అన్నీ మాకు అర్థమవుతుంది. మీకు ఏ రేంజ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా మాకు అర్థమవుతుంది. అవునవును, ఒకసారి మనము ఇప్పుడు మేము సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్నాలజీ ఇవ్వటం వేరండి, ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో టెక్నాలజీ ఇవ్వటం వేరు, ఒక చిన్న ఏదో ఇవ్వటం వేరు, స్కూల్స్లో ఇవ్వటం వేరు. ఎందుకంటే ఎవరి మైండ్ సెట్స్ వాళ్ళే, అందరూ మనకు కస్టమర్సే, అందరూ మన కస్టమర్స్. ఇప్పుడు స్కూల్స్లో ఏమైనా టెక్నాలజీ ఇవ్వాలంటే చాలా కష్టం. అదేం సార్ అనొచ్చు మీరు. ఎందుకంటే స్కూల్స్లో వాళ్ళు మన ఫీల్డ్లో ఉండరు, అసలు ఈ ఫీల్డ్లో ఉండరు. వాళ్ళంతా ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ABCD చెప్పుకోవడం, సెకండ్ క్లాస్ వాళ్ళకి ఇంకోటి చెప్పుకోవడం, అదే ఉంటారు. వాళ్ళకి మైండ్ ఇంకోటి పని చేయదు, తెలియదు. అక్కడ మనం ఇలాంటి టెక్నాలజీ తీసుకెళ్తే చాలా హార్డ్ వర్క్ చేయాలి. అదే సాఫ్ట్వేర్ కంపెనీలో నేను చేసుకెళ్ళాను వితిన్ 5 minutes. వానికంతా తెలుసు, వాడే చేసుకుంటాను, వాళ్ళే మనకి చెప్తారు ఇంకా కావాలి ఇట్లా. ఓకే.